మంచి ర్యాలీ తర్వాత మార్కెట్స్లో ఈరోజు కూడా అదే మొమెంటం మనకు కొనసాగుతుంది. 8,800 మార్క్ను క్రాస్ చేసి చాలా పటిష్టంగా మార్కెట్స్లో మనకు కనిపిస్తున్నాయి. కొద్దిగా లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి మళ్ళీ మార్కెట్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుందని చెప్పుకోవాలి. ఒక 15 పాయింట్స్ మేర పెరిగింది. అండ్ స్పెసిఫిక్ సెక్టార్స్లో ఇవాళ చూసుకున్నట్టయితే బ్యాంకింగ్, ఆటో రంగ కౌంటర్స్ చాలా స్ట్రాంగ్గా ఇవాళ కనిపిస్తున్నాయి. అండ్ సెక్టార్ స్పెసిఫిక్స్లో మనకి ఆటో కౌంటర్స్ ఒకటి అండ్ బ్యాంకింగ్తో పాటు క్యాపిటల్ గూడ్స్ ఒకటి చాలా స్ట్రెంత్ మనకు కనిపిస్తుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కౌంటర్స్లో కూడా వాళ్ళు మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మేజర్గా అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్. టాటా మోటార్స్కి అయితే తిరుగులేనట్టుగా ఉంది. రెగ్యులర్గా గత కొద్ది మనం చూస్తూనే ఉన్నాం. మంచి స్ట్రెంత్ కనిపిస్తూ చాలా స్ట్రాంగ్ అప్ ఉంది. 600 రూపీస్ ప్లస్ టార్గెట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ టాటా మోటార్స్కి ఇచ్చాయి. అండ్ లూజర్ జాబితాలో ఓఎన్జీసీ లాంటి కౌంటర్స్ మనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనకి ఈరోజు మేజర్గా టాప్ స్టాక్ ఆఫ్ ది డేగా ఆర్ టాప్ న్యూస్ ఆఫ్ ది డేగా చెప్పుకోవాలంటే మాత్రం ఆర్బీఎల్ ఐపీఓ గురించి చెప్పుకోవాలి. ఆర్బీఎల్ ఐపీఓ గురించి గత కొద్దిగా చాలా ఫ్యాన్సీ మనం చూస్తున్నాం. 2005 తర్వాత ఒక ప్రైవేట్ బ్యాంక్ లిస్టింగ్ కూడా మనం గమనించవచ్చు. ఆల్మోస్ట్ 60 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. 224-225 రూపాయల మధ్య వాళ్ళు ఇష్యూ ఇస్తే ఇవాళ 22% ప్రీమియంతో 270 రూపీస్ దగ్గర ఈ స్టాక్ లిస్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే 35% ఆల్మోస్ట్ ప్రీమియం అక్కడే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు 301 ఆల్మోస్ట్ 300 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది 30-35% ప్రీమియంతో. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ టైంలో రత్నాకర్ బ్యాంక్ స్టాక్స్ కొనుగోలు చేయడం కాస్త అప్రమత్తత అవసరం. అంత చేజ్ చేసి స్టాక్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదనేది మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ సలహా. అండ్ ఈరోజు ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే నిఫ్టీలో ఉన్న ఆల్మోస్ట్ ఒక 8 స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసాయి. వాటిలో ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా అండ్ అల్ట్రాటెక్ ఇవన్నీ కూడా లైఫ్ టైం హై టచ్ చేసాయని చెప్పుకోవాలి. 52 వారాల గరిష్ట స్థాయి మాత్రమే కాదు, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్ లాంటివి మెరుగ్గా ట్రేడ్ అవుతూ ఉంటే మారుతి సుజుకి కూడా ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ హై దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. సిమెంట్ స్టాక్స్లో కూడా ఇవాళ మంచి మొమెంటం కనిపించింది. ఏదో అల్ట్రాటెక్, ఏసీసీ, దాల్మియా భారత్, జేకే లక్ష్మి అండ్ మన దక్షిణాది విషయానికి వచ్చినట్టయితే డక్కన్ సిమెంట్స్, కాకతీయ సిమెంట్స్ లాంటి కౌంటర్స్ అయితే 3-7% దాకా పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ ఇవాళ 1:1 బోనస్ ప్రకటించింది అండ్ 1:5 స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ స్టాక్ ఒక 1% దాకా పెరిగి 11,000 మార్క్ని క్రాస్ చేసి చాలా పటిష్టంగా ఉంది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ మనం ఒక 2-3 డేస్గా చెప్పుకుంటున్నాం. వాళ్ళ లాస్ మేకింగ్ బిజినెస్ ఏదైతే ఉందో 10 స్పోర్ట్స్కి సంబంధించి దాన్ని 2,500 కోట్ల రూపాయలకు సోనీకి అమ్మేశారు. దాంతో ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్లో కూడా పాజిటివ్ ధోరణి కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఇన్ఫ్రా కంపెనీస్కి అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి కొద్దిగా ప్రోత్సాహకమైన వార్త చెప్పారు. మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ నేపథ్యంలో హెచ్సిసి, ఎన్సిసి, రామ్కీ ఇన్ఫ్రా అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, దిలీప్ బిల్డ్కాన్, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా, గ్యామన్ ఇండియా లాంటి స్టాక్స్ 10-20% దాకా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్ ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలి దానిపై మనతో మాట్లాడేందుకు ముగ్గురు అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఇవాళ హైదరాబాద్ తీసుకెళ్తే మాత్రం వర్షం చాలా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. చాలా ఇబ్బందులు పడ్డారు ఇవాళ ఉదయం నుంచి. అండ్ మార్కెట్స్లో మాత్రం చాలా పటిష్టమైన ట్రెండ్. ఎలా అయితే వర్షం జోరు కురుస్తుందో ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్లో కూడా లాభాల జోరు అలాగే మార్కెట్స్లో కురుస్తుంది. 88 మార్క్ని క్రాస్ చేసింది. 9,000కి వెళ్లేందుకు చాలా ఉత్సాహం చూపిస్తుంది మార్కెట్ ట్రెండ్. ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి? బేసికలీ మనం లాస్ట్ ఫ్యూ డేస్గా చెప్తున్నాం అండి, కంటిన్యూస్లీ ఎక్కడ మార్కెట్లో మనకి ఆపర్చునిటీ వచ్చినా ఆర్ స్వల్పంగా వీక్నెస్ వచ్చినా కానీ కొనుగోళ్లు చేయాలని చెప్పి. సో డెఫినెట్లీ వీ స్టిల్ మెయింటైన్ ద సేమ్ స్టాండ్. ఇప్పటికి కూడా చూసుకుంటే మనం నిన్న ఇవాళ మార్కెట్ ఫినామినల్గా పెరిగింది అండ్ బయింగ్ అక్రాస్ ద బోర్డ్. జనరలీ అది ఇది అని కాకుండా అన్ని సెక్టర్స్లో అక్రాస్ ద బోర్డ్ బయింగ్ జరుగుతుంది. బట్ చాలామందికి లెఫ్ట్ అవుట్ అనే ఒపీనియన్ మాత్రం ఉందండి. సో అట్లాంటి వాళ్ళకి మనం గతంలో చెప్పినట్టు వీ స్టిల్ మెయింటైన్ ద సేమ్ స్టాండ్. వాల్యుయేషన్స్ పరంగా చూసి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, చిన్న కరెక్షన్ గురించి వెయిట్ చేయాలని. చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అడిషనల్గా స్టాక్ కొనాలి. కానీ ఒకప్పుడు మార్కెట్ ఎప్పుడైనా మార్కెట్లో ఇటువంటి స్ట్రాంగ్ సెంటిమెంట్ ప్రివేల్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ వీ కెనాట్ క్యాచ్ ద లో అండ్ వీ కెన్ నెవర్ సెల్ ద హై అని గతంలో ఒక సామెత ఉన్నది. ది సేమ్ థింగ్ స్టిల్ కంటిన్యూస్. కాబట్టి ఎట్లాగైనా మనం మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక ప్రైస్ పాయింట్లో కొనండి. స్వల్పంగా దాని తర్వాత 3-5%
ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక్కొక్కసారి 10% రియాక్షన్ రావచ్చు. వచ్చినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పెరిగినప్పుడు మనకి డెఫినెట్లీ సైకలాజికలీ కొనబుద్ధి కాదు. సో ఈ కారణం మూలన వీ స్టిల్ మెయింటైన్ ద సేమ్ స్టాండ్ అండి. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఇట్స్ ఎ గుడ్ న్యూస్ దట్ హైదరాబాద్లో ఈరోజు మనకి చాలా స్ట్రాంగ్గా వర్షం కంప్లీట్ అక్రాస్ ట్విన్ సిటీస్ మనం పట్టడం అనేది చాలా రేర్గా ఈ మధ్యకాలంలో చూడలేదు. సో ఒకవేళ ఇదే మనకి తెలంగాణ ఆంధ్రాలో సౌత్ పెనిన్సులర్లో కొద్దిగా మాన్సూన్ బాగుంటే మార్కెట్ విల్ బి ఆన్ ఫైర్ అని ఇదే స్టేట్మెంట్ మనం లాస్ట్ 1 or 2 డేస్లో చేయడం జరిగింది. ప్రాబబ్లీ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద క్యూస్ అండి. సౌత్లో కొద్దిగా మాన్సూన్ నెక్స్ట్ 10 డేస్లో, ఎందుకంటే 8th to 10th తర్వాత మాన్సూన్ విత్డ్రాల్ ఉంటుంది సెప్టెంబర్లో. సో ఈ లోపల మనకి డెఫినెట్లీ కొద్దిగా వర్షపాతం బాగా నమోదైతే సదర్న్ పెనిన్సులర్లో ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ట్రిగర్ ఫర్ ద మార్కెట్ అండి. ద బిగ్గెస్ట్ ఎవర్ ట్రిగర్ ఫర్ దిస్ క్యాలెండర్ ఇయర్ అని చెప్పొచ్చు. తర్వాత ఏదన్నా స్వల్పంగా ఇంట్రెస్ట్ రేట్స్ అమెరికాలో హైక్ అయినా అది చాలా చిన్న నీ జర్క్ రియాక్షన్ సెంటిమెంటలీ ఆర్ సైకలాజికలీ రావచ్చు. కానీ ఐ డోంట్ థింక్ ద ట్రైన్ హెస్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్ అండి అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఇది మనం పదే గతంలో చెప్తూనే ఉన్నాం. We still maintain the same stand. So please participate in the market. Do not be worried of small corrections at all. ఓకే, రాజేంద్ర గారు 88 క్రాస్ చేసింది, చాలా స్ట్రెంగ్త్ మార్కెట్స్లో మనకు కనిపిస్తూనే ఉంది. నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడున్న రెసిస్టెన్స్ తర్వాత ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఐ థింక్ మార్కెట్ చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఐ థింక్ ఆల్మోస్ట్ 6 weeks తర్వాత ప్రాబ్లీ మార్కెట్ ఒక బ్రేక్అవుట్ రావటం చూసామండి. అండ్ బ్రేక్అవుట్ తర్వాత కూడా ఫాలో ఆన్ బయింగ్ మనం రావటం చూస్తున్నాం. సో 8723 ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకుంటున్నామో గత 5-6 వారాలుగా ప్రాబ్లీ అది ఇప్పుడు ఒక సపోర్ట్గా మనం పరిగణిస్తాం ఈ స్టేజ్లో. అండ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే హైయెస్ట్ హిట్ అయిందో 8844 ప్రాబ్లీ అక్కడ ఒక మైనర్ హర్డిల్ ఉంటుంది మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక. ప్రాబ్లీ అదొక మైనర్ రెసిస్టెన్స్గా మనం పరిగణిస్తాం. అండ్ మనకి బేస్ ఏదైతే అనుకున్నామో 8500 and 8700 అది క్లియర్గా షిఫ్ట్ అవటం చూస్తున్నాం మనం చార్ట్స్ పరంగా. సో 8620 and 8630 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అదొక స్ట్రాంగ్ సపోర్ట్గా మనం ఈ స్టేజ్లో పరిగణిస్తాం. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రిమైన్స్ అబౌవ్ 8642 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 8844 తర్వాత ఒక మైనర్ హర్డల్ ఉండి ఐ థింక్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది మనం లైఫ్ టైమ్ హై ఏదైతే లాస్ట్ మార్చ్లో చూసామో 9119గానే పరిగణిస్తాం. అంటే ఆల్మోస్ట్ ఒక 250-300 పాయింట్స్ ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉంటుంది. అండ్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి కనుక మేబీ 150 and 170 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వచ్చు. సో రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్గా ఉంది ఈవెన్ బుల్స్కి స్టేజ్లో. ప్రాబ్లీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకొని 8650 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ 8844 అబౌవ్ క్లోజ్ అయినాక ప్రాబ్లీ నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ 9119 దగ్గర ఉంది. కాబట్టి ఐ థింక్ అక్కడ దాకా మనం లాంగ్ పొజిషన్స్ రన్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం అవుట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కనిపిస్తుందని నిఫ్టీ పరంగా. ఈవెన్ నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ కిందకి వెళ్ళినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఏ రోజు దాన్ని కింద క్లోజ్ అవ్వలేదు. సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ విల్ కంటిన్యూ టు అవుట్ పర్ఫార్మ్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి అనేది ఐ థింక్ ఆల్ టైమ్ హై మనం చెప్పుకోవచ్చు 20,907. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1200 పాయింట్స్ అప్ మూవ్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మైనర్ డిప్స్ వస్తే కనుక వన్ షుడ్ స్టార్ట్ బయింగ్. 19,102 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ చూస్తే కనుక ప్రాబ్లీ నిన్న మనం ట్రేడింగ్లో ఆల్ ఆటో స్టాక్స్, సిమెంట్ స్పేస్ అండ్ బ్యాంకింగ్ అవుట్ పర్ఫార్మ్ చేయడం చూసాం. ఈరోజు దానికి తోడు పిఎస్యూ స్టాక్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. స్టాక్స్ లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హెచ్పి కానీ బీపీ కానీ అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కంపెనీ ఆర్ఈసీ ఇవన్నీ కూడా ప్రాబ్లీ పార్టిసిపేట్ చేస్తుంది. ఐ థింక్ ర్యాలీ ఈజ్ స్ప్రెడింగ్ టు అదర్ సెక్టర్స్ కూడా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే. మైనర్ డిప్స్ అనేది కామన్ ఎందుకంటే మార్కెట్ పెరిగినాక ఒక రిట్రేస్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఐ థింక్ వన్ షుడ్ పార్టిసిపేట్ అండ్ మేబీ కాల్ ఆప్షన్స్ ఇక్కడి నుంచి అటెంప్ట్ చేయొచ్చు మనం. ప్రాబ్లీ 8640 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఇన్ఫ్యాక్ట్ ఇక్కడి నుంచే మనం బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. అజర్ గారు ఓవరాల్గా హెల్త్ ఏమో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, పాజిటివ్గా ఉంది. ఇంతసేపు ఇండెక్స్ లెవెల్స్ గురించి రాజేంద్ర గారు చెప్పారు. కాకపోతే ఇవాళ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఆటో కౌంటర్స్, సిమెంట్ స్టాక్స్, ఏదో రైషర్ మోటార్స్ లాంటివి అన్నీ 52-week హై టచ్ అవుతున్నాయి. ఇది దేనికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు? తర్వాత అప్మూకి ఇంకా ఏ మేరకు ఆస్కారం ఉంది? అయితే ఒకటండి ఇక్కడ బ్రేక్అవుట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా అది కాస్త అన్ని సెక్టార్స్కి స్ప్రెడ్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఇప్పుడు ఆటోస్, బ్యాంకింగ్ స్క్రిప్ట్స్ కాంట్రిబ్యూషన్ లేకుండా మెయిన్గా నిఫ్టీలో మనకి ఇంత పెద్ద అప్ మూవ్మెంట్ రావడానికి అవకాశం లేదు. అయితే ఇది ఒక యుఫోరిక్ ఫేజ్లో మనం వెళ్తూ ఉన్నాము. ఇది లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ. అంటే ఈ లాస్ట్ లెగ్లో మనం ఆల్మోస్ట్ 9,000-9,100 దాకా టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, మనకి కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి కృష్ణ. అడగండి కృష్ణ. హలో చెప్పండి సార్. జేబీఎం ఆటో
స్టీల్ స్ట్రిప్స్, సెరీ పైప్స్ కొనొచ్చండి. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి తీసుకుని? 6 months. 6 months టెక్నికల్ లెవెల్స్ చూడాలి. జేబీఎం ఆటో స్టీల్ స్ట్రిప్స్ వీల్స్. జేబీఎం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ చాలా ఫాస్ట్గా పెరిగిన స్టాక్ అండి. ఆల్మోస్ట్ 142 నుంచి ఈరోజు 224 అయితే ఉందో ఆల్మోస్ట్ 7 to 8 డేస్లోనే మనకి పెరగటం చూసాం. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక మైనర్ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 234 ఏదైతే మనకి 2015 డిసెంబర్ హై ఉందో ప్రాబ్లీ అది ఒక గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 100-150 రూపీస్ పెరిగింది కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ కోసం వెయిట్ చేసి మేబీ డిప్స్లో 190 నుంచి మేబీ 200 దాకా కొంటే ప్రాబ్లీ నెక్స్ట్ 1 yearలో ఇది ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో 311 నుంచి 320 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. బట్ అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
లుఫ్తాన్సా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ విజయనగరం నుంచి లోకేష్ ఉన్నారు. అడగండి లోకేష్. హలో అడగండి లోకేష్. సార్, ఇప్పుడు నారాయణ స్టీల్, స్పైస్ ఎంటర్టైన్మెంట్, ఇంకా స్పైకింగ్ ఆగ్రో ఎక్విప్మెంట్ అని ఐపోర్ట్స్ రాబోతున్నాయి సార్ ఈ వారంలో. ఓకే, ఆ మూడిట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మాకు డౌట్ సార్. మీరు సలహా ఇవ్వగలరా? ఐపీఓస్ ఏమైనా ట్రాక్ చేస్తున్నారు రాబోయే ఐపీఓస్? నో, అది వస్తేనే కానీ మనం చెప్పలేమండి. వీ కెనాట్ కమ్. మీరు ఒకసారి రెగ్యులర్గా మా షో ఫాలో అవుతుండండి. ఆర్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్ ట్రాక్ చేస్తుండండి. లొకేష్ మీకు ఐపీఓ అప్లై చేసుకోవచ్చా లేదా, ఎంతగా ఐపీఓస్లో స్ట్రెంత్ ఉందా లేదా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఎప్పటికప్పుడు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వాచ్ చేయండి. మరో కాలర్ ఉన్నారా? హైదరాబాద్ నుంచి స్వామి. అడగండి స్వామి. అడగండి స్వామి గారు, వినిపిస్తుంది. హలో చెప్పండి సార్, ఇది గుజరాత్ ఆల్కలీస్ అండ్ ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ 1 year కోసం బై చేయొచ్చు సార్. ట్రేడ్ గుజరాత్ ఆల్కలీస్ అండ్ గుజరాత్ ఆల్కలీ కూడా గత కుదురులుగా చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్న స్టాక్ ఇది. అయితే గుజరాత్ ఆల్కలీస్లో మంచి అప్ మూమెంట్ చూసామంటే నిన్న మనం మార్కెట్తో పాటు ఈ రోజు మంచి అప్ మూమెంట్ చూస్తూ ఉన్నాము. అయితే మీరు 302 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 302 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. అదేవిధంగా ఆర్పీజీ లైఫ్ సైన్సెస్లో కూడా బిలో 409 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని పొజిషన్ క్రియేట్ చేసుకోండి. అయితే మార్కెట్లో మొమెంటం బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ర్యాలీస్ వస్తే కనుక ఇవి కూడా ఆ ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఇండివిజువల్ స్క్రిప్ట్స్లో ఏదైనా స్ట్రెంగ్త్ తగ్గి ఈ లెవెల్స్ బిలోకి వెళ్ళాయనుకోండి, ఇంకా అవి వాటి ఇండివిజువల్ డౌన్ ట్రెండ్లోకి స్లిప్ అవుతాయి. కాబట్టి చెప్పిన లెవెల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. సికింద్రాబాద్ నుంచి రాంబాబు మరో కాలర్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎఫ్ఎస్ఎల్ 51 రూపీస్ లో ఉన్నాం సార్, 1000 షేర్స్. ఆ కంపెనీ గురించి చెప్పండి ఒకసారి రిపీట్ చేయండి. స్టాక్ ఎఫ్ఎస్ఎల్ సార్, ఫస్ట్ సోర్స్ లిమిటెడ్. ఓకే, ఏ ప్రైస్లో తీసుకున్నారు? 51 రూపీస్ సార్. ఓకే, ఇట్స్ బేసికలీ బీపీఓ అండి, ఫస్ట్ సోర్స్ లిమిటెడ్ అనేది. అండ్ గతంలో ఇది ఆల్మోస్ట్ 50 to 60 రూపీస్ దాకా వెళ్ళి బాగా కరెక్ట్ అయ్యి కొద్దిగా మళ్ళీ మూవ్మెంట్ వచ్చింది. బట్ ఒకటే గమనించండి, ఇందులో ఈక్విటీ క్యాపిటల్ చాలా పెద్దదండి. కాబట్టి బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కాబట్టి అంత ప్రాఫిటబుల్ కంపెనీ కాదు. దో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. కాబట్టి మీకు ఇందులో లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా కానీ ప్రాఫిట్స్ వస్తే మేబీ 10-12% స్పర్ట్, ఏదైనా ఒక కార్పొరేట్ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా రిజల్ట్స్ పరంగా అటువంటి షార్ప్ స్పర్ట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నల్గొండ నుంచి రాము మరో కాలర్. అడగండి రాము. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను వెల్స్పన్ ఇండియా గురించి అలాగే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ GMDC గురించి అంటే తెలుసుకోవాలనుకుంటున్నా. బాలాగానే చెప్పానండి. ఏం తెలుసుకుందాం? వెల్స్పన్ ఇండియా ఈ రేట్ లో తీసుకోవచ్చు అంటారా? ఓకే, సెకండ్ క్వశ్చన్ GMDC అండి. GMDC గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? తీసుకుందాం అనుకుంటున్నారా ఈ స్టాక్? GMDC అను వెల్స్పన్ ఇండియా ఈ రెండు కూడా తీసుకుందాం అనుకుంటున్నా అండి. ఓకే, ఎట్లా ఉంటుంది కరెంట్? వెల్స్పన్ చాలా కాంట్రవర్సీస్ లో ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ అవాయిడబుల్ స్టాక్ అండి. ఎందుకంటే అన్లెస్ ఆ క్లారిటీ మనకు వస్తే తప్పించి, ఎందుకంటే దాని ఫాలోఅవుట్ మన ఇతరత్ర వేరే కంపెనీస్ మీద స్వల్పంగా పడ్డం చూసామండి. ఎందుకంటే ఇది వన్ టైం ఒక్క టార్గెట్ అండ్ కంపెనీ వాళ్ళు మొదలుపెట్టింది. రెస్ట్ ఆఫ్ ఈవెన్ అమెరికాలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు బెడ్ లినెన్ కానివ్వండి, టర్కీ టవల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేసిక్ రా మెటీరియల్ పరంగానే కాంట్రవర్సీస్ వచ్చాయి. కాబట్టి సో అది కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. కరెంట్లీ అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. GMDC ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. ఓవరాల్గా రీసెంట్ టైమ్స్లో మనం మెటల్ ప్యాక్ అంతా చిన్న పార్టిసిపేషన్ చూసాం. మళ్ళీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టోరీ గోయింగ్ ఫార్వర్డ్. ఫండమెంటలీ స్టాక్ ఈజ్ గుడ్, కంపెనీ ఈజ్ గుడ్, కానీ ఐరన్ ఓర్ ప్రైజెస్ డెఫినెట్లీ NMDC, GMDC ఇటువంటివన్నీ రీసెంట్లీ స్పర్ట్ అయ్యి మళ్ళీ స్తబ్దిగా ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్లీ మాత్రం పార్టిసిపేటింగ్ సెక్టర్స్లో కొద్దిగా మీరు పెట్టుకుంటే బాగుంటుంది. ఓవరాల్ మార్కెట్ బాగుంది కాబట్టి మీకు స్వల్పంగా గెయిన్స్ కావాలంటే ఒక స్టాప్ లాస్ పెట్టి GMDC కూడా కొనుక్కోండి. బట్ అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ సెక్టర్స్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి రాజారెడ్డి మరో కాలర్. అడగండి రాజారెడ్డి గారు. క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. సార్ కెల్టాన్ మోర్ దెన్ లెవెన్. కెల్టన్ టెక్నాలజీస్ తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నా సార్, 220 లో తీసుకున్నా సార్. 5 రేట్ల. ఓకే, మోర్ దెన్ 40 రూపీస్ లో తీసుకున్నా సార్. ఓకే, ఐ థింక్ రెండు స్టాక్స్ కూడా మీరు ఆల్మోస్ట్ హై ప్రైస్ పాయింట్ లో తీసుకున్నారండి. మేబీ మోర్పెన్ ల్యాబ్స్ కొద్దిగా తక్కువలో తీసుకున్నా కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్ ఈ స్టేజ్ లో.
ప్రాబ్లీ ప్రస్తుతం అయితే మీరు ఉంచండి, ఎందుకంటే మీరు తీసుకున్నాక ఆల్రెడీ 2 కూడా హాఫ్ ప్రైస్ అయిపోవటం చూసాం. సో దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే మోర్పెన్ ల్యాబ్స్ కూడా 2 రూపీస్ నుంచి 40 రూపీస్ నెక్స్ట్ లాస్ట్ 1.5 yearలో పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోకుండా తీసుకుంటే ప్రాబ్లీ దిస్ వాట్ హ్యాపెన్స్ అండి, 50% ఎరోడ్ అయిపోతాయి. ఈ స్టేజ్లో ప్రాబ్లీ మోర్పెన్ ల్యాబ్స్ మీరు చూస్తే కనుక అరౌండ్ 16 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టి రన్ చేసుకోండి పొజిషన్. ఏమాత్రం ర్యాలీ వచ్చేది 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తే కొద్ది లాస్ వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ 26 నుంచి 27 మధ్యలో. మనం కెల్టన్ చూస్తుంటే లాస్ట్ 10 daysలోనే ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ అవటం చూసామండి. 220 నుంచి ఆల్మోస్ట్ 103 దాకా వచ్చి ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సో మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 103 దగ్గర మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 160, 165 అవుతే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి. అండ్ స్టాక్స్ ఎప్పుడైతే 50% కరెక్షన్ అయ్యాయో ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ కూడా చాలా స్టీప్గా ఉంటాయి. బట్ అక్కడ మీరు ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. కడప నుంచి కుమార్ మరొక సార్ నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఐనాక్స్ విండ్ కొంచెం హై ప్రైస్ లో చూస్తున్నాం సార్, 250 రేంజ్ లో. ఓకే. ప్లస్ అశోక్ లైలాండ్ ఈ రేంజ్ లో ఇప్పుడు తీసుకోవచ్చా సార్? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా తీసుకుని? 1 year కోసం సార్. మజూర్ గారు ఐనాక్స్ విండ్లో మనం ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైమ్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్న కౌంటర్ అండి. ఇటువంటి కౌంటర్స్ని జనరల్గా నేనైతే అవాయిడ్ చేయండి అని చెప్తాను. ఈ లెవెల్స్లో కూడా మీకు ఏంటంటే జస్ట్ 215 దగ్గర తీసుకొని ఉన్నారు అంటే అరౌండ్ 10-15% లాసెస్లో ఉన్నారు. ఇక్కడతో మీరు లాసెస్ లిమిట్ చేసుకుంటేనే మంచిదండి. ఒకవేళ ఇది 180 రూపీస్ బిలో స్లిప్ అయితే కనుక ఇంకా డీప్ ఫాల్ రావడానికే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు 10-15 నుంచి 30% అవ్వచ్చు, 40% అవ్వచ్చు. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఎగ్జిట్ అయిపోండి. ప్రైవేట్ బ్యాంక్ని బై చేయండి, లేకపోతే ఆటోమొబైల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే. ఇక కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి, వాటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ అడుగుతున్నారు, అరబిందో ఫార్మాని 65 రూపీస్లో బై చేశారట. చాలా లో ప్రైజ్లో బై చేశారు. ఆల్మోస్ట్ 15 times ఆఫ్ రిటర్న్ ఇచ్చింది ఇప్పటివరకు. 800 రూపీస్లో ఉంది కాబట్టి ఈ టైంలో సెల్ ఆర్ హోల్డ్ అరబిందో ఫార్మా? ప్రసాద్ అడుగుతున్నారు. క్వాంటిటీని బట్టి కొద్దిగా సెల్ చేయడంలో తప్పలేదండి. దో చాలా మంది అరబిందో ఫార్మా మీద బులిష్ ఉన్నారు, కానీ ఇంత అవుట్ సైజ్డ్ మీకు రిటర్న్స్ వచ్చాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్, కంగ్రాచులేషన్స్. కాబట్టి మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా బుక్ చేయమంటారండి. ఎందుకంటే మీరు కొన్నది అడ్జస్టెడ్ ప్రైజా లేకపోతే చాలా 3-4-5 years బ్యాక్ కొన్నారో తెలియదు. దాని తర్వాత మనకి బోనస్ ఇటువంటివన్నీ కూడా వచ్చాయి, స్ప్లిట్స్ అవన్నీ. సో డెఫినెట్లీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి ఇతరత్ర వేరే సెక్టర్స్లో మేబీ ఆటో యాన్సిలరీస్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, కెమికల్స్, ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇటువంటి వాటిల్లో కొద్దిగా డైవర్సిఫై చేసుకుంటే బెటర్. హనుమంత్ అడుగుతున్నారు, ధనలక్ష్మి బ్యాంక్ని 61 రూపాయల్లో తీసుకున్నట్టే చాలా హై ప్రైజ్లో తీసుకున్నారు. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఈ స్టాక్ని కాస్ట్ ప్రైస్ని తగ్గించుకోవడానికి, ఆర్ ఎలాంటి సలహా ఇస్తారు? డెఫినెట్లీ యావరేజ్ చేయకూడదండి ఇట్లాంటి స్టాక్స్. ఇవన్నీ మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. దో ఈ స్టాక్ 17 రూపీస్ నుంచి అరౌండ్ 30 రూపీస్ దాకా రికవర్ అయినా కూడా ఐ థింక్ డౌన్ ట్రెండ్లో ఉంది స్టిల్ ఈ స్టాక్. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 1000 points ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. అండ్ మనకి ధనలక్ష్మి బ్యాంక్ పడింది 212 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 20 రూపీస్, అంటే 1/10 అయిపోయింది. సో ఇలాంటి స్టాక్స్ యావరేజ్ అస్సలు చేయకూడదు. ఐ థింక్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఈవెన్ ఇది 40 రూపీస్ 50 రూపీస్ అయినా కూడా ఐ థింక్ నో వరీస్. సో బెటర్ స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయో మేబీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే మీరు ఉండాలనుకుంటే ఫెడరల్ బ్యాంక్ ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్, దానిలో మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, మనకు సమయం కూడా మించిపోతుంది, బట్ ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయి ఉన్నాయి. కాసేపట్లో మనం TV5 మనీలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అక్కడ ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. 70 points ఆల్మోస్ట్ ప్లస్తో 8,811 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 166 points ప్లస్లో 28,508 points దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అండ్ మొమెంటమ్ మార్కెట్స్లో చూస్తున్నాం. హెల్త్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇక నుంచి ఏ స్థాయి వరకు నిఫ్టీ వెళ్ళొచ్చు, 9,000 9,100 అనేది జస్ట్ ఫిగర్ మాత్రమే, బట్ ఓవరాల్ స్ట్రెంత్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం లుఫ్తాన్సా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమం TV5లో. మరి కాసేపట్లోనే TV5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.
Yes, good afternoon. Welcome back to Smart Investor on TE5 Money. మార్కెట్స్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. చాలా పటిష్టమైన ఇది మనకు మార్కెట్స్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుందని చెప్పుకోవాలి. 8,800 పాయింట్ల మార్క్ పైనే నిఫ్టీ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న ఒకసారి లేటెస్ట్ ట్రెండ్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రెంగ్త్ మనం మార్కెట్లో రావడం చూస్తున్నాం. 170 పాయింట్స్ ప్లస్లో 28,512 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే 70 పాయింట్స్ ప్లస్లో 8,813 దగ్గర ట్రేడ్ అవుతుంది. 88 అనేది ఒక జస్ట్ సైకలాజికల్ ఫిగర్ లాంటిది. ఆ లెవెల్ పైనే ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ స్పెసిఫిక్గా ఇప్పటివరకు అయితే మనకు ఆటో స్టాక్స్లో చాలా స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తుంది. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ పటిష్టంగా ట్రేడ్ అవుతుంటే ఒక్క మెటల్ ప్యాక్ మాత్రమే కాస్త వీక్గా ప్రస్తుతం కనిపిస్తుంది, మెటల్ ఇండెక్స్ మాత్రమే. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఈ యాక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ట్రెండ్ ఆర్ బజింగ్ స్టాక్స్ ఏమున్నాయి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బజింగ్ స్టాక్స్లో మనకి ఇప్పటివరకు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి, కన్స్ట్రక్షన్ కంపెనీస్కి నామ్స్ కొద్దిగా చేంజ్ చేసే విషయంలో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నింటిలో కూడా యాక్షన్ మనం చూస్తున్నాం. ఏదో హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ కానివ్వండి, నాగార్జున కన్స్ట్రక్షన్స్ అండ్ మన రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ పరంగా అయితే రామ్కీ ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లాంటి స్టాక్స్లో పాజిటివ్ ఇది మొమెంటం కొనసాగుతుంది. క్యామన్ ఇండియా, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా ఒకటి, ఎంఈపీ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా పాజిటివ్ ధోరణిలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు జీవీకే ఇన్ఫ్రా, జీవీకే పిల్ లాంటివి కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. 9% గెయిన్స్తో ₹7 ఆల్మోస్ట్ 6.7 దగ్గర జీవీకే పవర్ ఇన్ఫ్రా ట్రేడ్ అవుతుంటే పుంజులాయిడ్ కూడా 8% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. శ్రాయ్ ఇన్ఫ్రా 7% గెయిన్స్తో ₹81 దగ్గర. ఐడిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, జయప్రకాష్ అసోసియేట్స్, ముతూట్ ఫినాన్స్, క్యాస్ట్రాల్ ఇండియా, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్లో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా 5,000 లెవెల్స్కి కూడా వచ్చేసింది. 5,000 బిలో లెవెల్స్కి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెషర్ బ్లూ డాట్లో కనిపిస్తూ వచ్చింది. అయితే ఈరోజు కొద్దిగా ఆ ఫాల్ అరెస్ట్ అయినట్టుంది. కొద్దిగా సెల్లింగ్ సపోర్ట్ బ్లూ డాట్కు లోయర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. అందువల్ల ఇవాళ ఈ స్టాక్ 4.5% వరకు పెరిగి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంతమంది చెప్పుకున్నట్టు ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ ప్యాక్లో ఉన్న అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే జిఎంఆర్ కూడా ఆల్మోస్ట్ ఒక 4% గెయిన్స్తో 13.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ 4% గెయిన్స్తో 2,963 దగ్గర కొనసాగుతోంది. జేపీ ఇన్ఫ్రా, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎన్సీసీ, అల్ట్రాటెక్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, రెప్కో హోమ్ లాంటివి కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఒకసారి స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో మనం ఒకసారి చూద్దాము ఎలాంటి ట్రెండ్ ఉందని చెప్పి. విరించి ఈ స్టాక్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది బీఎస్సీలో మాత్రమే లిస్ట్ అయింది. ఐటీ అండ్ హాస్పిటల్ స్పేస్లో కూడా ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్లో ఒక హాస్పిటల్ కూడా విరించి పేరుతో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇవాళ అప్పర్ సీలింగ్ దగ్గర పడింది. 20% లాక్ అయ్యి ₹67.55 దగ్గర ట్రేడ్ అవుతుంది. హెచ్సిసి ఇది కూడా అప్పర్ సీలింగ్ పడింది. ఇవాళ ₹27.50 దగ్గర కొనసాగుతుంది. దీపక్ నైట్రైట్, హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్, గ్యామన్ ఇండియా, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా, సినర్జీ, బిజ్కాన్ లాంటి కౌంటర్స్తో పాటు షుగర్ స్టాక్స్లో కూడా ఇవాళ కొద్దిగా పాజిటివ్ మొమెంటం మనకు కనిపిస్తుంది. అందులో అప్పర్ గ్యాంజెస్ ఒకటి, అరూరన్ లాంటి కౌంటర్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్ ఏంటి? 8,800 పైన కనుక ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యి అక్కడ కనుక సస్టైన్ అవుతే తర్వాత అప్ము ఎంతవరకు రావచ్చు కూడా మనం తెలుసుకుందాం. రాజేంద్ర గారు, ట్రెండ్ ఏమో చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. హెల్త్ కూడా చాలా పటిష్టమైన హెల్త్ మనం మార్కెట్స్లో చూస్తున్నాము. ఎలా ఉండొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ స్ట్రెంగ్త్ ఇంకా ఏ మేరకు మార్కెట్స్లో కనిపిస్తుంది? దట్స్ వాట్ ఐ థింక్. 8844 ఏదైతే మనకి లాస్ట్ ఏప్రిల్ హై ఉందో ప్రాబ్లీ అదొకటి మైనర్ హర్డల్ ఉంటుందండి. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 9119 దగ్గర మనం రావటం చూస్తాం. సో ప్రాబ్లీ ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అబౌట్ 150 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్షన్ ఉన్నప్పటికీ మేబీ అప్ సైడ్ ఆల్మోస్ట్ 300-350 పాయింట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది మార్కెట్లో. సో డెఫినెట్గా లాస్ట్ 7 వీక్స్ కన్సాలిడేషన్ ఏదైతే మనం చూసాం ఆల్మోస్ట్ దాని నుంచి బయటకు వచ్చాం మనం. సో రేంజ్ అనేది డెఫినెట్లీ మనకి అప్ సైడ్ షిఫ్ట్ అయింది. సో ఇంతకుముందు మనకి 8486 నుంచి 8723 ఏదైతే రేంజ్ మనం 8 వీక్స్ చూసామో సో ఆ రేంజ్ అనేది ఇప్పుడు 8640 అండ్ 8950 మధ్యలో ఉంటుంది. ప్రాబ్లీ నెక్స్ట్ 1 మంత్లోనే మనం న్యూ లైఫ్ టైమ్ హై మేబీ దివాళీకి ఐ థింక్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మనం లైఫ్ టైమ్ హై చూసే అవకాశం ఎక్కువ ఉంది. రీజన్ ఏంటంటే ప్రాబ్లీ మనకి ఇంతకుముందు పర్ఫార్మెన్స్ చూస్తే కనుక అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో టోటలీ అవుట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం మనం. సో మనకి నిఫ్టీ ఇంతకుముందు పర్ఫార్మ్ చేసినప్పుడు ప్రాబ్లీ
ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్, ఐటీ స్పేస్ అవుతుందో వాటిల్లో మనకి ఎక్కువ యాక్షన్ అండ్ అప్ మూవ్స్ చూసాం. సో ఆ రెండు టోటలీ సైడ్ లైన్స్ అయిపోయినప్పటికీ నిఫ్టీ ఈస్ గోయింగ్ టు హిట్ న్యూ లైఫ్ టైమ్ హై. సో ప్రాబ్లీ అక్కడి నుంచి మనకి ఐటీ అండ్ ఫార్మా కొద్దిగా సపోర్ట్ వచ్చింది అంటే ప్రాబ్లీ అక్కడి నుంచి కూడా మనకి మేబీ న్యూయర్ హైస్ మనం నిఫ్టీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ట్రేడ్ యాక్షన్ చూస్తే కనుక ఐ థింక్ ఇన్ఫ్రా ఇస్ ద ప్యాక్ అని చెప్పొచ్చు. ప్రాబ్లీ ఆల్ ఇన్ఫ్రా లెండింగ్ స్టాక్స్ కానీ ఐడిఎఫ్సి లాంటివి, పిఎఫ్సి, ఆర్ఈసి లాంటివి కానీ, లేదంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ లైక్ హెచ్సిసి, ఇవన్నీ కూడా. హెచ్సిసి ఇన్ఫాక్ట్ 20% లాక్అవుట్ అని చూసాం 27.5 దగ్గర. సో వాల్యూమ్స్ కూడా హ్యూజ్ ఉన్నాయి. ఇట్స్ నాట్ వన్ డే అఫేర్ జనరల్ ఇంత వాల్యూమ్స్ అయినప్పుడు. సో యావరేజ్ వాల్యూమ్స్ ఏదైతే 20 lakhs అండ్ 30 lakhs ఉందో ఈరోజు ఆల్మోస్ట్ 4 crores వాల్యూమ్ అవుతుంది చూసాం. సో 20 times వాల్యూమ్ అయిందంటే ఇట్స్ ఎ సీరియస్ బయింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎక్సెప్ట్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా అన్ని సెక్టర్స్ మనకు పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఈ ర్యాలీ ఏదైతే ఉందో డెఫినెట్లీ మనకు ఉందని అనుకుంటున్నాం. ఐ మీన్ ఇట్ విల్ కంటిన్యూ అని అనుకుంటున్నాం నెక్స్ట్ 2 months కూడా. 7 weeks కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి 8728 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో ఎనీ డిప్స్ మేబీ 50, 70, 60 points వచ్చినా కూడా ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్. బట్ స్ట్రిక్ట్లీ 8640 కింద స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమని చెప్తున్నాను. ఓకే. అండ్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బిఎల్ బ్యాంక్ లిస్ట్ అయింది ఇవాళ మార్నింగ్. అండ్ స్టిల్ 35% ప్లస్ గెయిన్స్తో 300 rupees పైనే ఈ బ్యాంక్ ఈ షేర్ ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి విశ్వేశ్వరరావు, అడగండి సార్. సార్ ఆల్ఫా జియో 2 years వరకు కొనొచ్చు. ఆల్ఫా జియో ఓకే. ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారండి? సార్ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అవునవును. ఓకే. Alpha 2 years view అంటే ఐ థింక్ ప్రాబ్లీ దిస్ నాట్ ద రైట్ ప్రైస్ అండి. ఎందుకంటే ఇట్స్ నాట్ చీప్ యాక్చువల్లీ. లాస్ట్ 8 to 9 months గా స్టాక్ చూస్తే కనుక 260 నుంచి ఆల్మోస్ట్ 1000 దాకా పెరగటం చేసాం. అఫ్ కోర్స్ టెక్నికలీ దీని లైఫ్ టైమ్ హై 2008లో 1078 రావటం చూసాం. సో ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండదండి. ప్రాబ్లీ 2 yearsలో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 40 or 50% ఎస్ అనే చెప్తాను. బట్ ఐ థింక్ షార్ప్ డౌన్ మూవ్స్ ఉంటాయి ఇట్లాంటి స్టాక్స్లో. ఎందుకంటే మనం ఈ స్టాక్ ఒక స్టేజ్లో 700 నుంచి ఆల్మోస్ట్ 350కి పడిపోవడం చూసాం. అంటే 50% విత్ ఇన్ 2 months పడుతుంది చూసాం. సో మార్కెట్ కొద్దిగా బేరిష్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆపర్చునిటీస్ వస్తాయి ఇట్లాంటి స్టాక్స్లో. నా ఉద్దేశంలో అయితే ఐ థింక్ 20% ఐ థింక్ యూ కెన్ బై అట్ దిస్ ప్రైస్ 934 దగ్గర. అండ్ మార్కెట్ స్టీప్ కరెక్షన్ వచ్చి 600, 650 or 700 వస్తేనే నెక్స్ట్ ప్రైస్ పాయింట్స్లో మనం చూడొచ్చు. అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి సరస్వతి మరొక కాలర్, అడగండి సరస్వతి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి. ఇది అంటే నేను 5-6 years గానే కొన్నాను. అయితే ఇప్పుడు ఇవాళ ఇంకొంచెం యాడ్ చేయొచ్చా అని. ఓకే. ఎస్ మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? నేను 45 లో తీసుకున్నానండి. జస్ట్ ఇప్పుడు నా ప్రైస్ వస్తున్నట్టుంది వచ్చింది. ఓకే. ప్రాబ్లీ ఈ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 5 to 7 years గా అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్న స్టాక్స్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అంత అవుట్ పర్ఫార్మెన్స్ అయితే కనపట్లేదు చార్ట్స్ పరంగా చూస్తే కనుక. మేబీ ఇక్కడ నుంచి ఒక 10 to 15 rupees జంప్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇట్లాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. మేబీ స్టాప్ లాస్ పెట్టుకుని మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తాను. 38 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏమాత్రం ర్యాలీ వచ్చి ఇది 55 నుంచి 60 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యి మేబీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో హౌసింగ్ ఫైనాన్స్ కానీ, లేదంటే కన్జ్యూమర్ ఫైనాన్స్ ఆర్ మేబీ ఆటో స్పేస్లో టాటా మోటార్స్ ఇంకా ఐ థింక్ ఇట్ హ్యాస్ టు క్యాచ్ అప్ విత్ పియర్స్ అని చెప్పొచ్చు. మేబీ ఆ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ధర్మవరం నుంచి లోకనాథ్ మరొక కాలర్. హలో లోకనాథ్ గారు. సార్ నిన్న భారత్ ఫైనాన్స్ ఫ్యూచర్ 818లో తీసుకున్నాను. ఓకే. నా టార్గెట్ 850 అనుకున్నాను. రావడానికి ఛాన్స్ ఉందా సార్ ఇవాళ రేపు ఏమన్నా? భారత్ ఫైనాన్స్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మళ్ళీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. హైయర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ప్రాబ్లీ 733 నుంచి ఆల్మోస్ట్ 823 చూసామండి. అంటే 90 rupees లాస్ట్ 5 to 7 daysలోనే మనం పెరగడం చూసాం. సో మీ ఉన్న పొజిషన్ ప్రాబ్లీ మొన్నటి లో ఏదైతే ఉందో 797 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ మనకి August 9th రోజు హై ఏదైతే ఫామ్ అయిందో 853 దగ్గర డెఫినెట్లీ అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆల్మోస్ట్ అక్కడే కొన్నట్టు కనిపిస్తుంది మీ ప్రైస్ ప్రకారం. ఇన్ఫ్యాక్ట్ 853 వస్తే కనుక మీరు ఐ థింక్ పార్షియల్ ప్రాఫిట్స్ కానీ లేదంటే ఎగ్జిట్ కానీ చేయొచ్చు ఆ లెవెల్స్లో. బట్ స్టాప్ లాస్ మాత్రం 797 కింద మీరు పెట్టుకోవాలి. హైదరాబాద్ నుంచి రాకేష్ ఉన్నారు, అడగండి రాకేష్. సార్ అది నేను గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను గ్రాన్యూల్స్ ఇండియా నిన్న తీసుకున్నాను సార్ 127కి. ఓకే.
అది ఒక 6 months హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అది ఎలా ఉంటుంది అనేది ఈ 6 months లో తగ్గొచ్చా పెరగొచ్చా అనేది అడుగుదామని చేశాను. ఫైన్ అండి. టెక్నికల్ లెవెల్స్ చెప్తారు రాజేంద్ర గారు. ఐ థింక్ యూ షుడ్ మీరు ఒకటి ఆలోచించాలండి. మార్కెట్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్ ఉంటే ఈ స్టాక్ ప్రాబ్లీ లాస్ట్ 1.5 monthగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో ఐ థింక్ అగేన్స్ట్ ద మార్కెట్ వెళ్తుంది ఇది. సో మనకి జూలైలో 151 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు 128 ఉంది. వేరే నిఫ్టీ చూస్తే కనుక మనకి జూలైలో 8,700 ఉండింది, ఆల్మోస్ట్ ఇప్పుడు 100 points పెరగడం చూసాం. సో అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నారు మీరు. స్టాక్ సెలెక్షన్ ఈజ్ నాట్ గ్రేట్ అని చెప్పొచ్చు. బట్ 6 months వ్యూ ఉంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. ప్రాబ్లీ 116 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. కరెంట్లీ 128 ఉంది. అదేవిధంగా 158 నుంచి 164 వస్తే కనుక మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి, వాటికి మనం సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. పొద్దార్ పిగ్మెంట్స్ 250 షేర్స్ తీసుకున్నారు 174లో 8 months బ్యాక్. అండ్ బగేరియా ఇండస్ట్రీస్ కూడా 150 షేర్స్ 321లో తీసుకున్నారు. ఎలా ఉండొచ్చు ఈ స్టాక్స్? 12 to 18 months అడిగారు కానీ బట్ టెక్నికల్ ఓవర్వ్యూ అయితే ఇస్తారండి రాజేంద్ర గారు. పొద్దార్ పిగ్మెంట్స్ అట్ 174, బగేరియా ఇండస్ట్రీస్ అట్ 321. ఐ థింక్ దిస్ ట్రేడ్ ఇన్ బిఎస్సి అనుకుంటుంది. పొద్దార్ పిగ్మెంట్స్ అండ్ బగేరియా ఇండస్ట్రీస్, ఇద్దరు బగేరియా ఇండస్ట్రీస్ రెండు ఓపెన్ అవుట్ల చార్ట్స్. ఓకే, మరి మనం ఇంకొక మెయిల్ తీసుకుందాం. ఈ పొద్దార్ పిగ్మెంట్స్ గురించి మరొకసారి మనం ట్రాక్ చేసే ప్రయత్నం చేద్దాం, ఈ స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుందని చెప్పి. మీన్వైల్ సుధాకర్ రావు, ఏఎస్ రావు అడుగుతున్నారు. సోయా కోయో అట్ 63 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యా, సోనా స్టీరింగ్ ఐ థింక్ ప్రాబ్లమ్ ఐ థింక్ ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ అండి. ఎందుకంటే ఆటో స్పేస్ మొత్తం ఆటో యాక్సిలరీస్ కూడా అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. స్టాక్ ఆల్మోస్ట్ 74 నుంచి 37 దాకా కరెక్ట్ అయ్యి ఇప్పుడే ఒక అప్ మూవ్ రావడం చూస్తున్నాం. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే 74 ఉందో దాన్ని క్రాస్ అవుతే కనుక ప్రాబ్లీ ఇది 100-110 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఉన్న స్టాక్ మీరు హోల్డ్ చేయండి. ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ యూ క్యాన్ యాడ్ అని కూడా చెప్పొచ్చు. మార్కెట్ కరెక్ట్ అయ్యి ఏమాత్రం ఇది 200-day మూవింగ్ యావరేజ్ 50 or 52 మధ్యలోకి వస్తే కనుక మీరు అక్కడ యాడ్ కూడా చేయొచ్చు. 1 to 1.5 year వ్యూ ఉంటే కనుక 110 వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంది. ఎంత ఉంది? పొద్దార్ పిగ్మెంట్స్ అడిగారు. బీఎస్సీలో మీరు అన్నట్టు బీఎస్సీలో మాత్రమే లిస్ట్ అయిన స్టాక్ ఇది. డైసన్ పిగ్మెంట్స్ దీనిలో ఉన్నారు. 203, 204 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 175 రూపీస్లో ఆయన తీసుకున్నారు. ఆయన ట్రాక్ చేస్తున్నారా? ఐ థింక్ బగేరియా ఇస్ ఓపెన్ అండి చార్ట్స్లో చూస్తే కనుక. ఐ థింక్ ప్రాబ్లీ ఇది ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. లాస్ట్ మంత్ 362 అటెంప్ట్ చేసింది. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో ఆల్మోస్ట్ డైలీ 15 to 20,000 షేర్స్ ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఇటన్ స్టాక్స్లో, ఎందుకంటే 1 quarter అప్సెట్ అయినా కూడా బాగా పడే ఛాన్సెస్ ఉంటాయి. స్టాక్ ఆల్రెడీ మనకి 140 నుంచి అరౌండ్ 330 అంటే 200 రూపీస్ పెరగటం చూసాం. సో ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ ఇది 249 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా ఇది 480 నుంచి 500 వస్తే కనుక మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి ప్రసాద్ కాలర్ ఉన్నారు. అడగండి ప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఫెడరల్ బ్యాంక్ అండి తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోవచ్చు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండి? అవునండి, గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్, ఓకే. తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? మీ డౌట్ ఏంటి? తీసుకుందాం అనుకుంటున్నాను. రేట్లో తీసుకోవచ్చు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఫెడరల్ బ్యాంక్. యా, డెఫినెట్లీ తీసుకోవచ్చండి. ప్రాబ్లీ గోద్రేజ్ ఇండస్ట్రీస్ కూడా ఒక సైడ్ వేస్ జోన్ నుంచి ఇది బ్రేక్అవుట్ రేంజ్లోకి రావటం చూసాం. సో ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 yearగా 412 హై వెళ్ళటం చూసాం. సో కరెంట్లీ 490, 500 వెళ్ళి డెఫినెట్లీ ఇక్కడ 424 దగ్గర మంచి సపోర్ట్ అయితే ఉంది. ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 424, ఇక్కడ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్గా. అండ్ 2 months స్వింగ్లో ఏదైతే ఉందో 350 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకుని మీరు కొనొచ్చు ఈ స్టాక్ని. అండ్ 2 years and 2.5 years వ్యూ ఉంటే కనుక దీని లైఫ్ టైమ్ హై అరౌండ్ 487 నుంచి 500 దాకా వెళ్ళటం చూసాం. మేబీ 1 to 2 yearsలో ఇది అరౌండ్ 600, 650 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ యూ కెన్ బై. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ కూడా కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లో, మిడ్ క్యాప్ స్పేస్లో. సో దీని లైఫ్ టైమ్ హై కూడా 70 to 90, ఆల్మోస్ట్ మనం 70 హిట్ అవటం చూసాం. అరౌండ్ 73 దాటింది అంటే ఇది వెరీ క్విక్గా 90, 95 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది 6 months to 1 yearలో. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ కూడా 2 price pointsలో తీసుకోమని చెప్తాను. కరెంట్ మార్కెట్ ప్రైస్లో 50% అండ్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఆర్ 50-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో మనకి
60 అరౌండ్ ఉంది, అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా తీసుకోండి. మేబీ 19 1.5 year ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ సురేష్ అడుగుతున్నారు జిఎంఆర్ లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చు అని చెప్పి, మీరు ప్రైస్కి అట్రాక్ట్ అయినట్టున్నారు. జిఎంఆర్ లాంటి కౌంటర్స్లో ట్రేడింగ్ పర్పస్ మేబీ టెక్నికల్ లెవెల్స్ ట్రేడ్ చేసుకోవడం తప్ప ఇలాంటి కౌంటర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఇరుక్కుపోయే పరిస్థితి. హ్యూజ్ డెట్ బర్డెన్ ఉన్న కంపెనీస్ అసెట్ లైట్ ప్రకారం డెట్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా చాలా డెట్స్ ఉన్నాయండి కంపెనీకి. ఆల్మోస్ట్ 25 to 30,000 crores ఆఫ్ డెట్ ఈ కంపెనీస్ మీద ఉంది. ఎనీ టెక్నికల్ ఓవర్ వ్యూ జిఎంఆర్? యా దట్స్ వాట్ అండి. జిఎంఆర్, జీవీకే, ఐవీఆర్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ దేర్ ఆల్ డెట్ క్యాట్ బౌన్సెస్ గానే మనం పరిగణిస్తాం. ఎందుకంటే వీటి లైఫ్ టైమ్ హైస్ చూస్తే ఎక్కడో ఉంది, 1/10 ట్రేడ్ అవుతున్న ప్రైజెస్ ఇవి. జిఎంఆర్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 132 మనకి 2007లో వెళ్ళటం చూసాం, అండ్ ఇప్పుడు 13 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 1/10 ట్రేడ్ అవుతున్న స్టాక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ హిట్ అవుతున్న టైంలో అంటే దేర్ ఇస్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఫర్ దిస్ కంపెనీస్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాబ్లీ డెట్ బర్డెన్ కానీ ఆర్ ఎనీ ఇతరత్ర రీజన్స్ ఏమున్నా కూడా ఐ థింక్ యూ షుడెంట్ టచ్ ది స్టాక్స్ అండి ఫర్ ఇన్వెస్ట్మెంట్. మేబీ ట్రేడింగ్ కోసం అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. లాస్ట్ మంత్లో ఏదైతే ఉందో 1270 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి ప్రాబ్లీ 3 month 4 month హై ఏది ఉందో 16.5 దాకా మీరు అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్లీ డెఫినెట్లీ నో. ఓకే. మరొక మెయిల్ ప్రవీణ్ అడుగుతున్నారు 6 months టైం హొరైజన్కి షార్ట్ టర్మ్కి బర్న్పూర్ సిమెంట్స్ బై చేసుకోవచ్చా? కరెంట్ ప్రైస్ దగ్గర బర్న్పూర్ సిమెంట్స్ ఆల్మోస్ట్ 13-14 years 15 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇవాళ 3% డౌన్లో ట్రేడ్ అవుతుంది. గత కొద్ది కాలంలో ఆల్మోస్ట్ 9-10 లెవెల్స్ నుంచి 15 రూపీస్ 16 రూపీస్ దాకా వచ్చింది. ఇట్లాంటి స్టాక్స్ ఐ థింక్ 6 monthsకి ఇట్స్ నాట్ వర్త్ అండి. ఎందుకంటే ఈ స్టాక్స్ వెరీ సీజనల్ ఉంటాయి బేసికలీ. ఐ థింక్ 1 quarter ఆర్ మేబీ 1 month డిసప్పాయింట్ చేసినా కూడా ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఐ థింక్ సిమెంట్ స్పేస్లోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ కొంచెం డిప్స్లో ఇండియా సిమెంట్స్ ఇస్ బెటర్ అండి. ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా 180 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 30-40 రూపీస్ అప్ ఉంది కాబట్టి అట్లాంటి స్టాక్స్ అటెంప్ట్ చేయండి, నాట్ స్మాల్ క్యాప్ స్టాక్స్. గ్రంథి లక్ష్మి అడుగుతున్నారు ఇండియా సిమెంట్స్ని 151లో బై చేశారు. బై టుడే సెల్ టుమారో BTST బేసిస్ మీద ఆమె తీసుకున్నా అని చెప్తున్నారు. టార్గెట్ లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారు. ఇండియా సిమెంట్స్ అట్ 151 షేర్స్ పర్చేస్డ్. దట్స్ వాట్ అండి. షార్ట్ టర్మ్ ఐ థింక్ ఇట్ విల్ నాట్ పర్ఫార్మ్, ఇట్ మే నాట్ పర్ఫార్మ్. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 4 to 5 monthsలోనే 65 రూపీస్ నుంచి 150 దాకా పెరిగింది. వీఆర్ నాట్ బాట్ ఎట్ చీప్. సో మేబీ కన్సాలిడేషన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. BTST అంటున్నారు కాబట్టి డే లో కింద 50 పైసా 150 రూపీస్ 55 పైసా డేలో ఈరోజు, దాని కింద 50 అంటే 150 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మార్కెట్స్ 8840 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక మీకు 154 నుంచి 156 రేపు వచ్చే ఛాన్స్ ఉంది. TVR ప్రసాద్ అడుగుతున్నారు మార్క్సన్స్ ఫార్మా, సింటెక్స్, గ్రాన్యూల్స్ ఇండియా ఈ స్టాక్స్ తీసుకున్నారు. ఇవి ఆల్మోస్ట్ 15% లాస్లో ఉన్నాయి. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? తను షార్ట్ టర్మ్ ఇన్వెస్టరే. లాస్ట్ 6 monthsగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ అండి 3 కూడా. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ మనకి లోస్లో ఉన్నాయి కాబట్టి స్వింగ్లో ఏదైతే ఉందో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ మార్క్సన్ ఫార్మా చూస్తే కనుక అరౌండ్ 39 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 48 నుంచి 50 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సింటెక్స్ చూస్తే కనుక 68 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రాబ్లీ పుల్ బ్యాక్ వస్తే కనుక 78 నుంచి 84 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. హైదరాబాద్ నుంచి భరత్ కాల్ అడగండి. భరత్. హలో. ఎస్ భరత్ చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. And first of all, thank you very much for such a wonderful show. Thank you, Andy. And my concern is I'm new to this stock market. ఒక కొన్ని రోజులు హోల్డ్ చేసుకోవడానికి ఏదన్నా మంచి షేర్ సజెస్ట్ చేస్తారా? అండ్ నేను VST తీసుకున్నాను, ఇప్పుడు అది హోల్డ్ చేసి ఉండొచ్చు అంటారా లేకపోతే బై చేయడం? ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. VST. ఓకే. మీరు మార్కెట్స్ కొత్త అంటున్నారు అంటే ఎంతకాలం అవగాహన ఉందండి మార్కెట్స్లో? షార్ట్ టర్మ్ గురించి అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి. ఎస్ అండి. యాక్చువల్గా షార్ట్ టర్మ్ కు తీసుకున్నాను ఒక 4 lakh VST. అది బై బై చేస్తే బెస్టా హోల్డ్ చేయడం బెస్టా? అండ్ ఇంకొకటి యాక్చువల్గా నేను జస్ట్ ఒక 15 days అయింది స్టార్ట్ చేసి. సో ఒక 6 months హోల్డ్ చేయడానికి ఏదన్నా తక్కువ ప్రైస్ లో ఏ సెక్టర్ అయితే బాగుంటుంది అండ్ ఏ షేర్స్ హోల్డ్ చేస్తే బెస్ట్ అని? తక్కువ ప్రైస్ అదే అండి, మార్కెట్స్లో తక్కువ ప్రైస్ అనేది ఉండదండి. ఎందుకంటే మీరు పే చేసేది 100 రూపాయల స్టాక్ ఉన్నా 1000 రూపాయల స్టాక్ ఉన్నా మీకు పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్టయితే ఫండమెంటల్కి చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ ఇది 10% పెరిగినా అది 10% పెరిగినా మీకు వచ్చే వాల్యూ అంతే ఉంటుందండి. అందుకని
తక్కువ ప్రైజ్ని చూసి అట్రాక్ట్ అవ్వదండి. క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ని చూసి కొనుగోలు చేయండి. దట్టు మార్కెట్స్ కొత్త అంటున్నారు. ఈ టైంలో మార్కెట్స్లో మీరు రాంగ్ స్టెప్స్, రాంగ్ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ అసలు మార్కెట్స్లోనే ఇన్వెస్ట్ చేసేందుకు ధైర్యం మీకు సరిపోదు. రాజేంద్ర గారు, ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్? ఐ థింక్ విఎస్టీ చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు హోల్డ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ వెరీ కన్సాలిడేషన్ అయింది. లాస్ట్ 5 to 7 monthsగా కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే ఒక బ్రేక్అవుట్ రావడం చూసాం. దీని లైఫ్ టైం హై కూడా 2308 అనమాట. సో ఆల్మోస్ట్ అది క్రాస్ అయ్యి అరౌండ్ 2400 ట్రేడ్ అవుతుంది. సో 6 months మీరు అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా 15 to 20% అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. విఎస్టీ మీరు హోల్డ్ చేయండి. ఐ థింక్ మీరు చెప్పినట్టు ప్రాబ్లీ ఐ థింక్ మీరు మార్కెట్స్ కొత్త కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ గెట్ ఇన్ టు గుడ్ స్టాక్స్. అంటే బేసికలీ మనకి ఏంటంటే స్మాల్ స్టాక్స్ చూసి జనరల్లీ అట్రాక్ట్ అవుతారు ఆల్ ఇన్వెస్టర్స్ కూడా. మీరు కూడా ఆల్మోస్ట్ అదే అడుగుతున్నారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాబ్లీ మనం ఇఫ్ యూఆర్ బయింగ్ ఏ జిఎంఆర్ ఆర్ మేబీ ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీ 30% ఇక్కడ నుంచి కింద పడినా కూడా కంఫర్ట్ ఉంటుందండి మనకి. ఓవర్ నైట్ వీ క్యాన్ స్లీప్ కంఫర్టబుల్లీ. అదే జిఎంఆర్ 20% పడిందంటే ఇట్ విల్ మేక్ అస్ స్లీప్లెస్. సో యూ షుడ్ చూస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టాక్, నాట్ ప్రైస్. సో జిఎంఆర్ 13లో ఉంది, మీకు ఎల్ఎన్టీ అరౌండ్ 1400-1500 రూపీస్లో ఉంది. సో నా సజెషన్ ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ద ఫ్రంట్ లైన్. ఎందుకంటే వీఆర్ నాట్ బయింగ్ చీప్. సో ఆల్మోస్ట్ మార్కెట్ 200-300 పాయింట్స్ అవే ఫ్రమ్ ద లైఫ్ టైమ్ సైన్ ఉంది కాబట్టి వీ షుడ్ గో ఫర్ ద క్వాలిటీ. సో నా ఉద్దేశంలో మీరు 6 months అంటున్నారు కాబట్టి ఆర్ఈసీ ఐ థింక్ యూ కెన్ లుక్ ఎట్. కరెంట్లీ 236 ఉంది. సో ప్రాబ్లీ ఇక్కడ 50% మీరు తీసుకోండి. మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 206 నుంచి 198 మధ్యలో కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో అక్కడ తీసుకోవచ్చు. మేబీ 6 monthsలో ఇది 270 నుంచి 297 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్ దిస్ స్టాక్. బాగా రెగ్యులర్గా చెప్తూ ఉంటారండి, ప్రైజ్ ఈజ్ వాట్ యూ పే, వాల్యూ ఈజ్ వాట్ యూ గెట్ అని చెప్పి. మీరు ఏ ప్రైజ్ ఇస్తే వాల్యూ కూడా మీకు అలాగే దొరుకుతుంది. మార్కెట్లో 10 రూపాయల స్టాక్స్, 5 రూపాయల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారంటే మాత్రం మొత్తం మీ డబ్బులు తీసుకుని కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఒక రకంగా బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది అవుతుంది. అందుకని రెగ్యులర్గా ఫండమెంటల్స్ ఫాలో అవ్వండి. ఈ షోస్లో మనం మార్నింగ్ స్మార్ట్ ఇన్వెస్ట్ బ్రేక్ఫాస్ట్లో అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఫండమెంటల్ స్టాక్ రికమెండేషన్స్ కూడా చేస్తుంటాము. వాటిని ఆధారంగా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకుని మీరు స్వతహాగా కొద్దిగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నరసింహారావు మరో కాలర్. హలో, నమస్తే అండి రాజేంద్ర గారు. ఈ మార్కెట్ బాగా అంటే పీక్ వచ్చేసినట్లు అనుకోవచ్చు. యాక్చువల్ గా ఇది ఇంకొక మహా అయితే కనుక ఇంకొక 300-400 పాయింట్లు ఈ ర్యాలీ మొత్తం ఫిజిల్ అవుట్ అయిపోతుంది. అందులో ఏంటంటే అమెరికన్ లో ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెంచితే కనుక యాక్చువల్ గా ఈ ఫండ్స్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకనే ఈ మార్కెట్ మీద కొంచెం ఓవరాల్ గా అవుట్లుక్ చెప్పండి. అంటే ఈ టైంలో ఎక్కువ పొజిషన్స్ ఉంటే కనుక కొంచెం వాటిని వైండ్ అప్ చేసుకుంటాం బెటరా కాదా? కొద్దిగా సజెషన్ చెప్పండి. అంటే మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారండి? ఏదైనా స్టాక్ తీసుకుని ప్రాఫిట్స్ లోనే ఉన్నామండి. నేను కొంచెం పోర్ట్ఫోలియో కూడా పెద్ద పోర్ట్ఫోలియోనే ఉంది యాక్చువల్లీ. ఓకే, ఫైన్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. వి షుడ్ మనం ఇట్లా చూడాలండి మార్కెట్ అనలైజ్ చేసేటప్పుడు. సో ఫిబ్రవరిలో 6800 వచ్చినప్పుడు ప్రాబ్లీ అక్కడి నుంచి మార్కెట్ అయిపోయింది, ఇంకా ఇక్కడ నుంచి బాగా పడిపోతుంది, 6364 వస్తుంది. మేబీ మోడీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడ దాకా వస్తుంది అని చెప్పారు. ప్రాబ్లీ మార్కెట్స్ విల్ నాట్ లిసన్ టు ఎనీ ఇండివిజువల్ ఆర్ ప్రాబ్లీ ఎనీ ప్రెడిక్షన్. సో మార్కెట్స్ దానంతలో అది వెళ్తూ ఉంటుందండి. సో 6800 నుంచి ఆల్మోస్ట్ 7700 వస్తే కూడా ఇదే అనుకున్నారు. సో ప్రాబ్లీ ఇక్కడ 1000 పాయింట్స్ పెరిగింది కాబట్టి కన్సాలిడేషన్ అయ్యి ఇంకా నెక్స్ట్ అప్ మూవ్ మేబీ ఉండకపోవచ్చు ఆర్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఇట్లా మనం చూసుకుంటే కనుక ప్రాబ్లీ వీ కెనాట్ ఎంటర్ ఆర్ ఎగ్జిట్ మార్కెట్స్. సో మీ ఐడియా ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ రేపు ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే లిక్విడిటీ డ్రై అయిపోతుందా? మేబీ అవ్వచ్చు. దానికోసమని వీ షుడెంట్ బి ఫియర్ఫుల్ ఫర్ ద మార్కెట్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఆర్ ప్రాబ్లీ మార్కెట్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే సీరియస్ మనీ ఈజ్ కమింగ్ అనిపిస్తుంది. షార్ట్ టర్మ్ మనీ ఈజ్ నాట్ కమింగ్. సో రేపు 0.5% యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేసినా కూడా ఇన్ కేస్ వాళ్ళకి ఇక్కడ ఇండియాలో అరౌండ్ 5% per annum వస్తుంది అనుకున్న కూడా రిటర్న్ ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ 10 times రిటర్న్ అనమాట. సో మనీ అంత ఫాస్ట్గా ఫ్లో అయితే అవుట్ ఫ్లో అయితే కనపడకపోవచ్చు. ఓన్లీ థింగ్ నా సజెషన్ ఏంటంటే ఈ మార్కెట్లో లెవరేజ్ ఉండదు ఫస్ట్ థింగ్. ఇన్ కేస్ మీకు లోన్స్ ఏమైనా ఉన్నాయి షేర్స్ అగేన్స్ట్ అయితే అది ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి. అండ్ 9200 దగ్గరికి వస్తే కనుక మీరు డెఫినెట్గా 30 to 40% క్యాష్లో ఉంటే మేబీ మన డౌన్ స్వింగ్స్ వచ్చినప్పుడు అక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఉన్న ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్స్ వెరీ క్రిటికల్ ఈ మార్కెట్లో. సో రేపు పొద్దున మార్కెట్ 8600 బిలో వచ్చి మళ్ళీ ఫర్దర్ కరెక్షన్ అనిపిస్తే కనుక మీరు స్టాప్ లాసెస్ పెట్టుకుని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. బట్ యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ అప్ మూవ్ ఉన్నంత కాలం ఐ థింక్ యూ షుడ్ రన్ విత్ ద పొజిషన్స్. లెవరేజ్ కంప్లీట్ చేయండి 9200 దగ్గర. ఐ థింక్ యూ షుడ్ కమ్ ఇన్ టు 30% క్యాష్.
అదే రాజేంద్ర గారు అన్నట్టు అమెరికాలో మా అయితే వడ్డీ రేట్లు పెంచితే 0.5% పెంచండి, 0.25%. మన దగ్గర కనీసం బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసుకున్నా ఆర్ ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఈజీలీ 3 to 4% మినిమం రిటర్న్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది, రిటర్న్ కూడా వస్తుంది. కాబట్టి అంత ఈజీగా అక్కడ ఒక 25 basis points వడ్డీ పెంచగానే ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుందని అయితే ఎవరు అనుకోవట్లేదు. బట్ డొమెస్టిక్గా కూడా మనకు చాలా ఫ్యాక్టర్స్ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదనేది అయితే వాదన వినిపిస్తుంది. లాస్ట్ కాల్ అక్కడ తీసుకుని కొన్ని మెయిల్స్ మిగిలిపోయి, చాలా మెయిల్స్, వాటికి మనం సమాధానం ఇద్దాం. మహబూబ్ నగర్ నుంచి సుభాష్ ఉన్నారు, అడగండి సుభాష్. నమస్కారం అండి. నమస్కారం అండి, అడగండి సుభాష్ గారు. ఓకే ఫైన్, కాల్ కట్ అయినట్టుంది. కొన్ని మెయిల్స్ చూద్దాం. అమర్నాథ్ అడుగుతున్నారు, ఆర్తి డ్రగ్స్ 100 shares 545 రూపీస్లో అటెంప్ట్ చేశారు, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ సేల్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? ఐ థింక్ స్టాక్స్లో ఫార్మా స్పేస్లో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి ఇది. సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఏప్రిల్లో 874 హై వెళ్ళటం చూసాం, సో 431 లో రావటం చూసాం, అండ్ అప్మోస్ట్ బిగిన్ అయింది ఈ స్టాక్లో. మేబీ మొన్నటి స్వింగ్లో 431 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఏమాత్రం ఇది 8-month హై 483 నుంచి 520 మధ్యలోకి వస్తే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు 491 ఉంది, 548 నుంచి 570 మధ్యలోకి వస్తే కనుక మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అరుణ్ కుమార్ చెల్లా అడుగుతున్నారు, వేదాంత, ఎన్బిసిసి ఈ 2 స్టాక్స్ 2 years టైం హొరైజన్కి ఇప్పుడు తీసుకోవచ్చా? ఐ థింక్ ఎన్బిసిసి ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ 2 years మీకు 30% రిటర్న్లో హ్యాపీ ఉన్నారంటే డెఫినెట్లీ ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. మేబీ కరెక్షన్ వస్తే ఫర్దర్గా మీరు యాడ్ చేయొచ్చు. వేదాంత చూస్తే కనుక లాస్ట్ 6 to 8 monthsలో చాలా స్విఫ్ట్గా పెరగడం చూసాం. సో 58 నుంచి ఆల్మోస్ట్ 180 దాకా పెరగడం చూసాం. మేబీ 230, 240 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా అప్మూవ్ వస్తే కనుక. బట్ 2 years టైం పీరియడ్ పెట్టుకోకుండా మీరు ప్రైస్ టార్గెట్ పెట్టుకుని 230, 235లో ఎగ్జిట్ అయ్యేటట్టయితే 2 price pointsలో మీరు తీసుకోవాలి. అండ్ సునీత అడుగుతున్నారు, అల్ట్రాటెక్ సిమెంట్స్ 2900 రూపీస్లో ఉన్నాయి స్టాక్స్, ఈ ప్రైస్లో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్? బాగా పీక్ దీనిలో ఉన్నట్టున్నాయి అల్ట్రాటెక్, మోస్ట్ ఆఫ్ ది సిమెంట్ ప్యాక్, సిమెంట్ సెక్టర్ షేర్స్ అన్నీ కూడా. ఆల్ సిమెంట్ స్పేస్ చూస్తే కనుక మీకు మేజర్ బ్రేక్అవుట్స్ రావడం చేసామండి. అదేవిధంగా అల్ట్రాటెక్ కూడా మీకు 3398 దగ్గర బ్రేక్అవుట్ రావడం చేసాం. సో జనరల్లీ ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు 2 to 3 years వ్యూలో జనరల్లీ డబుల్ అవుతాయి స్టాక్స్. అంటే 3300 6600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ చాలా మంచి ప్రైస్ పాయింట్లో కొన్నారు, ఆల్మోస్ట్ 2900 అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ లో ప్రైస్ పాయింట్లో మీరు తీసుకున్నారు. ప్రాబ్లీ ఐ థింక్ మనీ అవసరం లేకపోతే మీరు రన్ చేయొచ్చు పొజిషన్, లేదు అనుకుంటే ఒక 20% మీరు అమ్మండి ఈ స్టేజ్లో. అమ్మి అగైన్ ఈ స్టాక్లోనే మీరు కాన్సన్ట్రేట్ చేసి అరౌండ్ 300 to 400 రూపీస్ పడితే కనుక మీరు మళ్ళీ బైబ్యాక్ చేయండి. బట్ ఇట్లాంటి స్టాక్స్లో మీరు ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే మేజర్ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మార్కెట్స్లో ఇవి కూడా బాగా పడతాయి కూడా స్టాక్స్. సో ఈ స్టేజ్లో 3460 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. శ్వేతారెడ్డి అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్ 100 sharesని 500 రూపీస్లో తీసుకున్నారు, ఒక 1 year గురించి హోల్డ్ చేసుకోవచ్చా? ఇన్వెస్టరే తను, మహానగర్ గ్యాస్ ఈ మధ్య లిస్ట్ అయిన ఐపీఓ ఇది, చాలా స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ కూడా మనం రావడం చూసాం. ఐ థింక్ చార్టికలీ ఐ థింక్ ఇది డేటా ఎక్కువ లేదు. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ రిక్వైర్ మనీ. మీరు క్లోజ్గా మానిటర్ చేసి దీని స్వింగ్లో ఏదైతే ఉందో, ఆల్ టైంలో ఏదైతే ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఇదే స్పేస్లో ప్రాబ్లీ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, ప్రాబ్లీ ఐజీఎల్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు. సో ఈ స్టాక్ చూస్తే కనుక నెక్స్ట్ 2 yearsలోనే 4 figures అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఐ థింక్ ఐజీఎల్ ఎనీ కరెక్షన్స్ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బై. సో కరెంట్లీ 806 ఉంది, దీని 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 712 దగ్గర ఉంది. మేబీ 70 to 100 రూపీస్ కరెక్షన్ వస్తే ఐజీఎల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కోటేశ్వరరావు అడుగుతున్నారు, ఈక్విటాస్ని 6 months టైం హొరైజన్కి కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? 6 months టైం హొరైజన్. ఐ థింక్ యూ క్యాన్ అటెంప్ట్ అండి, ఎందుకంటే 2 monthsలో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడే మనకి ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. 168 లాస్ట్ మంత్లో ఇది, మేబీ అక్కడ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. దీని హై కూడా అరౌండ్ 202 వెళ్ళటం చూసాం. బట్ ఇట్లాంటి స్టాక్స్లో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి. వితౌట్ స్టాప్ లాస్ యూ షుడ్ ఎంటర్ ది స్టాక్స్. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు తీసుకోండి, మేబీ 10 రూపీస్ కరెక్ట్ అయితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో తీసుకోండి. 6 months అంటున్నారు కాబట్టి మొన్నటి లైఫ్ టైం హై 206 నుంచి 210 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం 153 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి, బట్ మనకు సమయం కూడా మించిపోతుంది, అందుకని ఎక్కువ మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకోలేకపోతున్నాం. ఇప్పటివరకు అయితే మార్కెట్స్లో అదే పాజిటివ్ స్ట్రెంగ్త్, అదే పాజిటివ్ ధోరణి
కనిపిస్తూనే ఉంది. 8,800 మార్క్ పైన చాలా స్థిరంగా చాలా పటిష్టంగా నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. 88 లెవెల్స్ పైన కనుక ఇవాళ నిఫ్టీ సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతే తర్వాత స్ట్రాంగ్ అప్మూవ్ వెరీ షార్ట్ టర్మ్లో ఉండొచ్చు అని చెప్పిన ఇది చాలామంది చెప్తూనే ఉన్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రెంగ్త్ మార్కెట్స్లో కనిపిస్తుంది, రెసిలియన్స్ ఉంది అని చెప్పి. స్టిల్ ఇంకా బ్యాంకింగ్, కౌంటర్ అండ్ ఆటోస్ లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు మార్కెట్ని. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతూనే ఉంది ఈ కౌంటర్స్లో. అండ్ ఇప్పటివరకు ఒకసారి టాప్ గెయినర్స్ ఏవేవి మార్కెట్ను లీడ్ చేస్తున్నాయన్న జాబితా ఒకసారి మనం పరిశీలిద్దాం. అందులో అల్ట్రాటెక్ సిమెంట్స్ స్టిల్ కొనసాగుతూనే ఉంది. అల్ట్రాటెక్ 4,000 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది 4% గెయిన్స్తో. కొటాక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఎల్ఎన్టీ ఈ స్టాక్స్ గెయినర్స్ జాబితాలో ఉంటే ఓఎన్జీసీ, బాష్ అండ్ ఎన్టీపీసీ, టాటా స్టీల్, అరబిందో ఫార్మా లాంటి కౌంటర్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. వీక్ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్స్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఒకసారి మిగిలిన కౌంటర్స్ ఏదర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ యాక్షన్ మనం కనిపిస్తుందో కూడా చూద్దాం. హెచ్సిసి చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఆర్బిట్రేజ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఈ బిడ్డింగ్ సంబంధించి ఆ బిడ్డింగ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి బిల్లులు రావడంలో ఆర్బిట్రేజ్ జరుగుతుంది. దానివల్ల డిలే అవుతూ ఈ కంపెనీస్ మీద బర్డన్ పడుతూ వస్తుంది. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చింది. దానివల్ల హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీస్, ఏదర్ కన్స్ట్రక్షన్ స్పేస్లో ఉన్న కంపెనీస్ ఆర్ ఇన్ఫ్రా ప్యాక్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా గెయిన్ అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగా హెచ్సిసి ఇవాళ ఒక 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాకే 2750 దగ్గర క్లోజ్ 2750 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇందులో భాగంగానే జీవీకే, శ్రాయ్ ఇన్ఫ్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, జేపీ అసోసియేట్స్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ లాంటి కౌంటర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా 3 to 5% గెయిన్స్తో కొనసాగుతున్నాయి. క్యాస్ట్రాల్ ఇండియా ఒకటి, రెప్కో, ఎన్సీసీ, బ్లూ డాట్, ముతూట్ ఫినాన్స్ లాంటి కౌంటర్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కూడా చూద్దాం ఇంతవరకు ఏ స్టాక్స్ బడ్జింగ్ స్టాక్స్గా కొనసాగుతున్నాయి అని చెప్పి. అందులో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కూడా నిన్న కంపెనీ రీసెర్చ్, సిఎల్ఎస్ఏ లాంటి కంపెనీస్ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చాయి, బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ ఇది. విరించి హైదరాబాద్ బేస్డ్ ఎంత ముందే డిస్కస్ చేసుకున్నాం. ఆ కంపెనీ ఆ స్టాక్ కూడా 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. దీపక్ నైట్రైట్, సింప్లెక్స్ ప్రాజెక్ట్స్ అండ్ సిఎన్సి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మిగిలిన ఇన్ఫ్రా ప్యాక్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ కూడా అలా పెరుగుతూనే వెళ్తున్నాయి వాటితో పాటు. అండ్ సినర్జీ బిజ్కాన్ ఇది కూడా ఒక 12% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తుంది. రాందర్ గారు ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ మనం చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్లో 88 పైన క్లోజ్ అయితే మీడియం టర్మ్లో ఇంకా ఎంతవరకు మనకు అప్సైడ్ ఉండొచ్చు అండ్ ఎన్ని క్లోజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇస్తారా ఈ లాస్ట్ 1 అవర్లో? ఐ థింక్ మనం ఇక్కడ కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి 3 days బ్యాక్ ఏదైతే ఉందో 29th రోజు ట్రేడింగ్ చూస్తే కనుక 8543 లో నుంచి ఆల్మోస్ట్ 8810 దాకా పెరగటం చూసాం. సో అరౌండ్ 280 నుంచి 300 పాయింట్స్ దాకా అప్ మూవ్ రావటం చూసాం. ఇక్కడ ట్రేడ్ అనేది చాలా డిఫికల్ట్ ఎస్పెషలీ బుల్స్కి, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్గా ఉండదు. సో ప్రీవియస్ హై స్వింగ్ హై ఏదైతే ఉందో 8723 అంటే ఆల్మోస్ట్ ఒక 60 to 70 పాయింట్స్ దగ్గర గట్టి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ప్రైస్ పాయింట్ అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్ 8642 దగ్గర. సో మేబీ ఫ్రెష్ ఎంట్రెంట్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. మేబీ 50 to 60 పాయింట్స్ కరెక్ట్ అయితే అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఎంటర్ అయ్యి 8640 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓన్లీ థింగ్ ఇక్కడ నెక్స్ట్ బ్రేక్అవుట్ అనేది మనకి ఇందాక చెప్పినట్టు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే హై ఉందో 8844 అబోవ్, దాని అబోవ్ అట్లీస్ట్ 3 days క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లైఫ్ టైం హై 9119 ఏదైతే ఉందో 1 to 1.5 or 2 monthsలో వచ్చే ఛాన్స్ ఉంది. ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ ఫర్ కరెక్షన్. మేబీ రష్ మనం ఫాస్ట్గా రష్ అయ్యి ఐ థింక్ అగ్రెసివ్గా కొనాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఐ థింక్ ఉన్న లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు 8723 కింద స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూ చేయమంటాను. ఐ థింక్ నెక్స్ట్ 1 month వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద మార్కెట్స్. మేబీ 40, 50, 60 పాయింట్స్ డిప్స్ వచ్చినా ఐ థింక్ ఈసారి వన్ షుడ్ ట్రై టు ఎంటర్. 300 పాయింట్స్లో మనకి ఏదైతే పెరిగిందో 3 daysలో మేబీ 50% రిట్రేస్మెంట్ రాపోయినా కూడా 30% రిట్రేస్మెంట్ అయితే మనం చూస్తాం. సో అరౌండ్ 100 పాయింట్స్ కనుక మ్యాక్సిమం కరెక్ట్ అవ్వచ్చు మార్కెట్. 50 to 60 పాయింట్స్ కరెక్ట్ అయినప్పుడు 1 or 2 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. ప్రస్తుతానికైతే మార్కెట్స్లో స్ట్రెంత్ కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 4 o'clockలో క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.